విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం అర్పించిన పోలీసు అమరవీరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు పోలీసు కవాతు నిర్వహించి నివాళులర్పించారు. హరిజన సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ వి సురేష్ బాబు గారు తన జాబ్తో ఉంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, పోలీసు వృత్తి అత్యంత సాహసోపేతమైనదని, త్యాగంతో కూడుకున్నదని, కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి సమాజంలో జరుగుతున్న అనేక దుస్సంఘటనల పట్ల బాధ్యతతో మెలిగే వ్యక్తి, దుర్మార్గాలను అడ్డుకునే వ్యక్తి ఒక పోలీసు మాత్రమేనని అన్నారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే దుష్ట శక్తుల పారిట సింహస్వప్నంగా మెలిగే ఎంతోమంది పోలీసులు విధి నిర్వహణలో అసూలు బాశారని, వారికి వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రసంగిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులకు, వారి కుటుంబానికి ప్రభుత్వాలు, పోలీస్ శాఖ కూడా ఎన్నో విధాలుగా సహకరిస్తుందని తెలియజేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లాలో మరణించిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, నగర కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అసిస్టెంట్ కమిషనర్ సుశీల, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, ఇతర అధికారులు, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేశ సంరక్షణలో భాగంగా, శాంతి భద్రత కాపాడటంలో భాగంగా అమరవీరులైనటువంటి సైన్యానికి, అధికారులకి, పోలీస్ సిబ్బందికి గుర్తింపుగా ఈ రోజుని అమరవీరుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు వారి త్యాగాన్ని స్మరించుకుంటూ, ఈ సందర్భంగా అసూలు బాసినటువంటి వారికి నివాళులు అర్పించుకుంటూ, స్ఫూర్తిని భావితరాలైనటువంటి సిబ్బంది అదే కొనసాగిస్తూ వారందరికీ మనం అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ పోతున్నాము. కొన్ని సందర్భాల్లో వస్తారో రారో అయినప్పటికీ కూడా మీ కర్తవ్య నిర్వహణలో మీరు ముందున్నారని వెనుగంటి ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వారి యొక్క ధర్మపత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ శాఖలో వారిని ప్రోత్సహించిన వారిని అభినందిస్తూ, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా దేశ సేవలో, దేశ భద్రతలో, పౌరుల సంరక్షణలో, శాంతి భద్రత కాపాడంలో ప్రత్యేక చొరవ చూపించినటువంటి సిబ్బందికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ అమరవీరుల దినోత్సవ సందర్భంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ప్రకాశం జిల్లాలో కూడా ఎంతోమంది విధి నిర్వహణలో అసూలు బాసులు ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్గా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ ఈరోజు వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క సెల్ఫ్లెస్ సర్వీస్ని గుర్తు చేసుకుంటూ, వారందరికీ కూడా చనిపోయిన వారికి జోహార్ చెప్తూ, ఎవరైతే ఇంజ్యూర్ అయి ఉన్నారో వారి సేవల్ని ఇప్పటికీ కూడా ఈరోజు గుర్తించుకుంటూ వారికి నా యొక్క సపోర్ట్ని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో ముందుగా గుర్తించుకోవాల్సింది మార్టీలైనటువంటి వాళ్ళ ఫ్యామిలీస్. వారికి మనము మాటలతో చెప్పినప్పటికీ కూడా వీ కెనాట్ రిమూవ్ దే పెయిన్ అండ్ గ్రీఫ్. అయినప్పటికీ కూడా వాళ్ళ త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఆ ఫ్యామిలీస్కి మనం ఎప్పుడు కూడా అండగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో ఈరోజు మనమందరం కూడా లెట్ us rededicate ourselves once again for the nation, for the state,
ఇప్పుడంతా మనమందరం కూడా పోలీస్ ఆఫీసర్స్. ఈ స్మృతులు మన గుండెల్లో సజీవంగా ఉండాలి. మన భవిష్యత్తు తరాలు వారి త్యాగాలు తెలియజేయాలి. వారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ధైర్యం, విశ్వాస, సేవ మరియు దేశభక్తి అనే విలువలను మన జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఈ సంస్మరణ దినోత్సవం కేవలం గతం గురించి కాదు, భవిష్యత్తు గురించి కూడా మనం స్మరించుకుంటాము. సమాజంలో అంతర్గత శాంతి భద్రతను కాపాడే పోలీసులు విధి నిర్వహణ క్లిష్టంగా మరియు ప్రాణాంతకంగా తయారై పోలీసులు ధైర్యంగా కత్తి మీద స్వాములాగా తయారవుతుందనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. సమాజంలో ఏ చిన్న సంఘటన జరిగినా పోలీస్ శాఖపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. శాఖపరమైన ప్రతిష్ట అక్కడ ముడిపడి ఉంటుంది. అందుకే విధి నిర్వహణలో భాగంగా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినను అన్నింటికీ ఓర్చుకొని సాంప్రదాయ పోలీసుల విధానాలతో పాటుగా ఆధునిక పోలీసింగ్ టెక్నిక్ అలవర్చుకొని సమాజంలో ప్రతి ఒక్కరూ మనల్ని మెచ్చుకునేలా వ్యవహరిస్తూ అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది. మన దేశంలో ఈ సంవత్సరం అంటే సెప్టెంబర్ 1, 2024 నుండి ఆగస్టు 31, 2025 వరకు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రకాశం జిల్లా పోలీసు శాఖ చెందిన 2 ASIలు, 5 హెడ్ కానిస్టేబుల్, 6 పీసీలు, మొత్తం 13 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ మృత వీరులందరికీ జోహార్లు తెలియజేస్తూ నివాళులు అందరూ తెలియజేయాలి.